నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని ఇక డీటెయిల్ చూస్తే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఇక నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని అన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికి నిర్మించిన ఇళ్లను కూల్చామని చెప్పారు. మల్లంపేట చెరువులో భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చేస్తున్నామని అన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చామని చెప్పారు. ఇక మల్లంపేట చెరువులో భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలపై చర్చించారు. ఇక నష్టానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చేపట్టిన చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై సమాలోచనలో చేరారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలపై చర్చించారు. నష్టానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై సమాలోచనలు చేశారు.